హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. వైటమిన్ డి ఇంపార్టెన్స్ ఎంతో మనందరికీ తెలుసు. అయితే ఈ వైటమిన్ డి లోపానికి చాలా మంది గురవుతున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మందిలో మనం చూస్తూ ఉన్నాం వైటమిన్ డి లోపం, ముఖ్యంగా మహిళల్లో. అండ్ ఈ వైటమిన్ డి లోపం అంటే ఏంటి, వైటమిన్ డి లోపం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆటిజం లాంటివి ఏమైనా చిన్నపిల్లల్లో కనిపిస్తుందా, లేదంటే వృద్ధుల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ముఖ్యంగా ఇంట్లోనే హౌస్ మేకర్స్గా ఉన్నటువంటి మహిళల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, దీని నుంచి బయటపడాలంటే ట్రీట్మెంటేనా లేదా సహజంగా బయటపడొచ్చా, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఎన్ఎల్ శ్రీధర్ గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. హలో సార్. హలో అండి సార్. నమస్తే అండి. సార్, ముందుగా చెప్పండి, వైటమిన్ డి లోపం అంటే ఏంటి, అసలు ఈ వైటమిన్ డి బాడీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సాధారణంగా వైటమిన్ డి లోపం అనేది పూర్వం రోజుల్లో అసలు వైటమిన్ డి వాల్యూస్ కూడా ఎవరు చేసేవారు కాదండి. కానీ రాను ఏమైందంటే బోల్డ్ స్టడీస్, రీసెర్చ్లో ఎన్నో స్టడీస్ ప్రూవ్ చేసింది ఏంటంటే వైటమిన్ డి ప్రతి ఆర్గన్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రతి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా చేయడానికి వైటమిన్ డి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని స్టడీస్లో తెలిసినాయండి. అలాగే మెయిన్గా వైటమిన్ డి అనేది ఆహారం ద్వారా ఒకటి, రెండోది సూర్యరశ్మి ద్వారా ఎక్స్పోజర్ టు సన్లైట్ అంటారు. సో ఈ రెండింటి ద్వారా మెయిన్గా మన బాడీ సింథసిస్ చేస్తుందండి. ఈ వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి కానీ ఆహారం నుంచి కానీ వచ్చేది ఈ లోపలికి వెళ్ళాక మన లివర్లో ఫస్ట్ ఒక ప్రమేయం జరుగుతుందండి. ఆ ప్రమేయం జరిగిన దాంట్లోనే ఫ్రీ కొలెస్ట్రాల్ అంటారు, ఫ్రీ వైటమిన్ డి అంటారు. ఆ ఫ్రీ వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మనం పరీక్షలు చేసినా దొరికేది అదే ఫ్రీ వైటమిన్ డియే. ఆహార పరంగా కానీ సన్లైట్ పరంగా కానీ ఇచ్చేది వైటమిన్ డి. వీటిలో అన్నిటి వల్ల ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఎముకల మీద ప్రభావం చూపిస్తుందండి వైటమిన్ డి అనేది. అలాగే ఆర్గన్స్ మీద అంటే మజిల్స్ మీద కూడా చూపిస్తుందండి. ఈ మజిల్ వీక్నెస్, మజిల్స్ పెయిన్ రావడం, నొప్పి ఉండడము, కండరాలు పట్టుకోవడము, అలాగే బోన్స్ పలచబడ్డము, బాగా పలచబడిపోతూ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వైటమిన్ డి లోపంలో. అలాగే ఇమ్యూనిటీ అంటారండి. ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ వీళ్ళు ఆటోమేటిక్గా మనకి దానికి ఫైట్ చేయడానికి శక్తి ఉంటుంది. దాంట్లో మెయిన్గా తెల్ల రక్త కణాలు, రెండోదేమో ఈ లింఫ్ నోడ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతాయండి. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ వైటమిన్ డి ప్రభావం వల్ల ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుందండి. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడం కూడా జరుగుతుంది వైటమిన్ డి లోపంలో. సో ఇవన్నీ రాకుండా చేయాలి అంటే మనం వైటమిన్ డిని కంపల్సరీగా మొత్తం హ్యూమన్ బీయింగ్స్, మానవాళి అంతా కూడా వైటమిన్ డి కరెక్ట్ లెవెల్స్లో ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. అదేవిధంగా సార్, అసలు మన పెద్దవాళ్ళు వైటమిన్ డి అంటే ఏంటో కూడా తెలియదు. బట్ నాట్ ఓన్లీ వైటమిన్ డి, అన్ని విటమిన్స్తో పుష్టిగా దృఢంగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా వైటమిన్ డి లోపం అని గుర్తించే స్థాయికి అయితే మనం వచ్చేసాం. అయితే వైటమిన్ డికి అసలు కారణాలు ఏంటి లోపానికి సంబంధించి, అండ్ ఎవరిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఏంటి ఆ లక్షణాలు? ఇక్కడ వైటమిన్ డి లోపం సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అండ్ మధ్య వయస్కులు కాకుండా ఓల్డ్ ఏజ్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆడవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎందుకు అంటే పిల్లల్లో తల్లిపాలల్లో వైటమిన్ డి అనేది చాలా తక్కువ శాతం ఉంటుందండి. సో దానివలన మనము ఇప్పుడు గత 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా ఏ పిల్లలు పుట్టినా కూడా మన హాస్పిటల్ క్లినిక్ వస్తే వైటమిన్ డి కంపల్సరీగా 1 year వేయమని చెప్తున్నామండి. ఎందుకంటే అది చాలా తక్కువ శాతం ఉంటుందండి బ్రెస్ట్ మిల్క్లో. అందుకని ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం వైటమిన్ డి సప్లిమెంటేషన్ నియోనేట్స్ అండ్ ఇన్ఫాంట్స్లో ఇస్తామండి 1 year పిల్లలకి. అలాగే వృద్ధులు ఇంట్లో కూర్చుంటారు, ఎక్స్పోజర్ ఉండదు, సరిగ్గా డైట్ తినరు, వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. వాళ్ళు దాంతోపాటు బీపీ, షుగర్లు, వ్యాధులు ఉంటాయి. సాధారణంగా 40-50% ఈ అన్ని రోగాలు ఉంటాయి పెద్దవాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే డైట్ కూడా సరిగ్గా తినరు, వెయిట్ లాస్ ఉంటుంది, సరిగ్గా నిద్రపోరు. వాళ్ళందరికీ బయటకు వెళ్ళే ఓపిక ఉండదు, బయటకు వెళ్ళే సన్లైట్లోకి ఎక్స్పోజర్ ఉండదు. సో 2 రకాలుగా ఆహారంలోంచి వెళ్ళదు, సన్లైట్ నుంచి వెళ్ళదు. దానివల్ల వాళ్ళు కూడా బాగా ఎఫెక్ట్ అవుతారు. అండ్ స్త్రీలు వాళ్ళు ఇంట్లోనే ఉంటారండి. ఈ రోజుల్లో అయితే ఆడవారు బయటకు వచ్చి పనిచేస్తున్నారు, జాబ్స్ చేస్తున్నారు, బయటికి తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. పూర్వం రోజులు ఇవన్నీ ఫెసిలిటీస్ లేవండి. వాళ్ళ సోషల్ స్టిగ్మా వల్ల ఇంట్లోనే ఉండిపోయేవారు, ఇంట్లోనే పనులు చేసేవారు, ఎక్కడ కూడా ఎక్స్పోజర్ ఉండేది కాదు, అందరికీ పెట్టి వాళ్ళు తక్కువ తినేవారు. ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారండి. సో మెయిన్గా ఆహారము
రెండోది సన్లైట్ వల్ల వచ్చే ఏదైతే వైటమిన్ డి ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడుతుందండి. అండ్ సార్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ లక్షణాలు సంబంధించి ముఖ్యంగా మహిళల్లో అండ్ వృద్ధుల్లో రోజువారీగా ఎలా కనిపిస్తాయి, ఎలా అబ్జర్వ్ చేయొచ్చు? ఎస్, వీటిలో అండి ముందుగా పిల్లల డాక్టర్ని కాబట్టి పిల్లల్లో ఎలాగో ఉంటుందని చెప్తాను. తర్వాత పెద్దవాళ్ళలో చెప్దాం. పిల్లల్లో అండి రికెట్స్ అనే వ్యాధి ఉందండి. ఈ రికెట్స్ అనే వ్యాధి ఏంటంటే అండి ఈ ఎప్పుడైతే మనము సరిగ్గా తీసుకోము, వైటమిన్ డి పిల్లలకి కరెక్ట్గా వెళ్ళదో, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదో, ఈ బౌనీస్ అంటారు, వైడ్ అండ్ ఈ క్లబ్ ఇప్పుడు మోకాళ్ళు ఇలా వంగిపోయి ఉంటాయండి, కాళ్ళు కూడా ఇలా వంగిపోయి ఉంటాయి. సో ఇవన్నీ లాంగ్ అంటే ప్రొలాంగ్డ్ వైటమిన్ డి డెఫిషియన్సీలో మనం చూస్తూ ఉంటాం. అవన్నీ రాకుండా ఉండాలంటే వైటమిన్ డికి సంబంధించిన డైట్ ఎన్రిచ్ ఫ్రూట్స్ అంటారండి. అంటే యోగట్ కానీ, మిల్క్ కానీ, అలాగే మన ఎగ్ కానీ, ఎగ్ యాల్క్ అంటారు, ఎగ్ యాల్క్, ఇవన్నీ తింటే కనుక పిల్లలకి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ రాదండి. అలాగే పెద్దవాళ్ళలో కూడా సాధారణంగా ఇంపార్టెంట్ ఏంటంటే అండి కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటారు. అంటే ఏంటంటే మెమరీ లాస్. వాళ్ళు దేని మీద శ్రద్ధ వహించలేరు, మాట్లాడేది పట్టుకోలేరు, ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి పెద్దవాళ్ళకి ఈ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ వల్ల వాళ్ళకి ఏ జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుందండి. రెండోది మజిల్ పెయిన్స్. ఇందాక చెప్పినట్టు మజిల్ పెయిన్స్ బాగా ఫెటిగ్ అయిపోతుంటారు, అంటే నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఈ వైటమిన్ డి డెఫిషియన్సీలో, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ. ఇవన్నిటితో పాటు బోన్స్ ఏదైతే ఇప్పుడు వైటమిన్ డి అనేది చాలా కాల్షియం అండ్ ఫాస్ఫేట్కి చాలా ఇంపార్టెంట్ అండి. వైటమిన్ డి ఉంటే కాల్షియం, ఫాస్ఫేట్ నార్మల్గా ఉంటాయి. వైటమిన్ డి తక్కువ ఉంటే కాల్షియం తక్కువ ఉంటుంది. కాల్షియం అనేది బోన్స్కి ఎంతో ఉపయోగకరమైనది. సో ఈ బోన్స్లోకి కరెక్ట్గా కాల్షియం వెళ్ళకపోతే బోన్స్ పలచబడడం కానీ, అప్పుడప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి. ఎల్డర్ మీరు చూసే ఉంటారు, బాత్రూమ్కి వెళ్తారు, పడిపోతారు, ఫ్రాక్చర్ అయిపోద్ది. అది ఎందుకు అంటే ఇదే రీజన్ అండి. వైటమిన్ డి లోపం వల్ల, కాల్షియం ఫాస్ఫేట్ లోపాల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, మానసిక వ్యాధులు వస్తాయా అన్న డౌట్ అయితే కనిపిస్తుంది. మీరేం చెప్తారు ఈ వైటమిన్ డిలో? ఎస్, ఇప్పుడు నేను చెప్పిన కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఏదైతే వైటమిన్ డి వల్ల ఉపయోగం ఉంటుందో ఇవన్నీ పెద్దవాళ్ళలో మర్చిపోవడం కానీ, శ్రద్ధ వహించలేకపోవడం, కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి మెమరీ లాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు. పిల్లల్లో అయితే దెర్ ఆర్ సో మెనీ స్టడీస్ అండి, ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి, వీళ్ళు రీసెర్చ్ జరుగుతుందండి. ఈ పిల్లల్లో ఏంటంటే అండి తల్లికి కనుక గర్భం ఉన్నప్పుడు తనకి కనుక వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక ఆ ప్రభావం పుట్టబోయే పిల్లల మీద ఎక్కువ చూపిస్తుందని ఉందండి. సో ఆ రకంగానే ఆటిజం అనేది ఒక ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్, అంటే ఆటిజంలో 100 గ్రూప్స్ ఉంటాయి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ అని, ఇవన్నీ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ అండి. సో వైటమిన్ డి సప్లిమెంటేషన్, అందుకనే మీకు ఇందాక చెప్పాను 1 year లోపు పిల్లలందరికీ కూడా మేము క్లినిక్ వస్తే తల్లిపాలలో తక్కువ ఉంటుంది, తల్లి సరిగ్గా శ్రద్ధ వహించక తీసుకోకపోతే దాని ప్రభావం పుట్టిన తర్వాత పిల్లల్లో ఉంటుంది. కాబట్టి మనము పిల్లలకి న్యూట్రిషన్ సప్లిమెంట్ కింద ఈ వైటమిన్ డి కంపల్సరీగా సప్లిమెంట్ ఇస్తే ఈ 1 yearలో కావలసిన వైటమిన్ డి లోపం లేకుండా చేసి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, మెచ్యూరిటీ కానీ, గ్రోత్ డెవలప్మెంట్ కానీ, ఎదుగుదల కానీ అన్నీ కూడా సవ్యంగా చేయడానికి మనము సపోర్ట్ చేస్తున్నామండి. అయితే సార్ ఈ వైటమిన్ డి లోపాన్ని ఎలా గుర్తించవచ్చు అంటారు? ఏ రకాల టెస్ట్లు అవైలబుల్లో ఉన్నాయి? అండ్ ఎన్ని మంత్స్కి ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి బాడీని? అవునండి, ఇప్పుడు వైటమిన్ డి అనేది ఇప్పుడు చెప్పాను సూర్యరశ్మి ద్వారా ప్లస్ ఆహారం ద్వారా మన బాడీలోకి వెళ్ళంగానే ఫస్ట్ లివర్ కాలేయం, లివర్లో మనకి మెటబాలిజం అవుతుందండి. ఫస్ట్ రియాక్షన్ 25 హైడ్రాక్సీ కోలికాల్సిఫెరాల్ అంటారు, అదే ఫ్రీ వైటమిన్ డి అంటారు. ఓకే, మనం చేసే బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఈ ఫ్రీ వైటమిన్ డినే చూపిస్తుందండి. దీంట్లో నార్మల్ వాల్యూ షుడ్ బి 20 nanograms/ml అంటామండి. నెంబర్ గుర్తుంచుకోండి, 20 కంటే 20 నుంచి 30, 20 to 40 వరకు ఉండాలండి. 20 కంటే తక్కువ ఉంటే డెఫిషియన్సీ అంటామండి. 10 కంటే ఇంకా ఉంటే మరీ డెఫిషియన్సీ అంటాం. అలాగే 20 to 30 ఉంటే ఇట్స్ గుడ్, 20 to 40 ఉంటే మరీ మంచిది అనమాట. సో దీనికి మనము 2 రకాలు పబ్లిక్కి తెలియాలి అంటే, ఒకటి 20 కంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. అండ్ ఒకసారి వైటమిన్ డి ఇవ్వడం మొదలుపెట్టాక 3 monthsకి ఒకసారి చేయించుకోవాలండి. వైటమిన్ డి లోపం ఉంటేనే 3 months తర్వాత రిపీట్ చేయాలండి. లేదంటే నార్మల్ వాల్యూస్ ఉంటే మటుకు
ఏ ఏజ్కి తగ్గట్టు మనం ఏడాదికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి, చిన్న వయసు అయితే ఏడాదికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి చేయించుకోవాలి. 55 ఏళ్ళ తర్వాత అయితే కనుక ప్రతి ఇయర్ చేయించుకోవాలి. అండ్ ఈ వైటమిన్ డికి సంబంధించి టాబ్లెట్స్ బయట అవైలబుల్లో ఉంటాయి. చాలామంది లోపం ఉందేమో అన్న డౌట్ తోటి కన్ఫర్మ్ చేసుకోకుండా యూజ్ చేస్తూ ఉంటారు వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్. అలా చేయొచ్చు అంటారు? అసలు టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అలా వద్దనే చెప్తానండి. మీకు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారు, ఏ ఊర్లో అయినా డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ చిన్న టెస్ట్ చేసి మీకు నిజంగా తక్కువ ఉంటే కనుక, వైటమిన్ డి లోపం ఉంటే కనుక దాన్ని సరిచేయడానికి, ఆ మేధస్సు ఉపయోగించడానికి, సరిచేయడానికి డాక్టర్స్ మీ ఎదురుగుండా ఉన్నారండి. వాళ్ళ దగ్గర సలహా తీసుకుని పాటించండి. రెండోది, మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ అండి. ఒకవేళ అనవసరంగా వాడితే కనుక ద మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇందాక చెప్పాను, వైటమిన్ డి, కాల్షియం. వైటమిన్ డి ఎక్కువ అవుతే కాల్షియం ఎక్కువ అవుతుంది. కాల్షియం ఎక్కువ అవుతే అది కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తుంది. కిడ్నీ స్టోన్స్, రాళ్ళు వస్తానికి అవకాశం ఉంటుంది. దాన్నే హైపర్ కాల్సూరియా అంటారు, కాల్షియం పెరిగినప్పుడు. సో అలాగే కిడ్నీ మీద ప్రభావం కానీ, లేదంటే మజిల్స్ కూడా, మన నీరసం వచ్చేస్తుందండి. ఎలా అయితే లేకుండా ఉంటే నీరసం వస్తుందో, ఎక్కువైనా కూడా ప్రాబ్లమ్స్ అవే వస్తాయి. అలాగే వాంతులు అవ్వడము, స్టమక్ అప్సెట్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, డీహైడ్రేషన్ అవ్వడము, చాలా కాళ్ళు నొప్పులు రావడం, తలనొప్పి రావడము, ఇవన్నీ కూడా హైపర్ కాల్సూరియా వచ్చి, వైటమిన్ డి ఎక్కువ తీసుకుంటే హైపర్ కాల్సూరియా వచ్చి ఇవన్నీ ప్రభావం చూపిస్తుందండి. అందుకని చెప్పేది, డాక్టర్ గారికి చూపించుకోండి, పరీక్ష చేయించండి. ఒకవేళ నిజంగా 20 గంట తక్కువ లోపం ఉంటే కనుక వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోండి డాక్టర్స్ అడ్వైస్తో. అంటే సార్, ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే మహిళలకి మన దేశంలో సగం మంది వైటమిన్ డి లోపానికి గురవుతున్నారని చెప్పి ఒక సర్వే కూడా చెప్తోంది. అండ్ ఎక్స్పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. అసలు దీనికి ఎందుకు కారణం ఏమై ఉంటుంది అంటారు? వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మొత్తానికి 100 మందిలో 60% ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి ఉందండి. వైటమిన్ డి లోపం చూపిస్తుంది. సో ఏ బ్లడ్ టెస్ట్ చేసినా కూడా వైటమిన్ డి లోపం కనిపిస్తుందండి. ఎందుకు అంటే ఆడవాళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, డైట్ సరిగ్గా తీసుకోరు. ఈ 2 రీజన్స్తో మనకి వైటమిన్ డి లోపం ఉంటుందండి. సో ఎక్కువ ఎప్పుడైతే మనకి ఇది సన్లైట్ థెరపీ అంటారండి. ఏంటంటే అట్లీస్ట్ ఎండలో ఒక 15-20 నిమిషాలు నుంచోగలిగితే, అది కూడా లేత ఎండలో కాదు, పొద్దున్న 7 కాదండి, మార్నింగ్ 10 నుంచి 4 వరకు ఉండే ఎండలో మాత్రమే మనిషి నుంచోవాలి. అప్పుడే మనకి ఎండ వస్తుంది. సో ఈ రకంగా ఒక సలహా ఏంటంటే, మోస్ట్లీ ఆడవాళ్ళకి ఈ బట్టలు ఆరేసే టైంకి 10:30-11 అవుతుంది. సో ఆ టైంకి అదే ఆరేస్తూ ఇంకొక పావుగంట ఎండలో నుంచుని కిందకి దిగమని చెప్తానండి సలహా. సో దట్ చాలా వరకు సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి చాలా ఉపయోగపడుతుంది. అంటే సార్, చాలా మంది ఎర్లీ మార్నింగ్ 7 to 10 లోపు, ఈవినింగ్ సన్ అవుతుంది కదా, సో సన్సెట్ అవుతుంది కదా, సో ఆ టైంలో ఉండాలి అని చెప్తారు కదా. మీరేమో 10 to అస్సలు ఉపయోగం ఉండదండి. మార్నింగ్ 7 నుంచి ఉంటే మీకు సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి లభ్యం అవ్వదు. దెర్ ఆర్ సో మెనీ స్టడీస్. ఇట్ ఈజ్ ఓన్లీ మీరు 10 నుంచి సాయంత్రం 4 లోపల ఎండ ఉంటేనే మాత్రం, మళ్ళీ చల్లగా ఉంటే మీకు నుంచున్న ఉపయోగం ఉండదు. సమ్మర్లో కానీ ఎండ ఉన్నప్పుడు మటుకు 10 నుంచి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3-4 వరకు మాత్రమే నుంచుంటే మీకు లభ్యం అవుతుందండి. మిగతా టైమ్స్లో నుంచుంటే ఓపిక తక్కువ, ఏమీ లాభం అయితే ఉండదండి మనిషి. ఎంత టైం పాటు ఉండొచ్చు సార్? 10 నుంచి, అంటే ఒక్కొక్కటండి, ఎక్స్పోజ్డ్ పార్ట్స్ని బట్టండి. ఇప్పుడు మొత్తం కవర్ చేసుకుని వెళ్ళి నుంచుంటే మనకి వైటమిన్ డిలో ఏమి రాదండి. ఓన్లీ చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఫేస్ ద్వారానే అబ్జార్బ్ అవుతుంది. సో సమయం ఎక్కువ పడుతుంది. సో సాధారణంగా ఏమంటారంటే 10 నుంచి 20 నిమిషాలు ఎండలో నుంచోవాలని చెప్తారు. ఫుల్ బాడీ. సో కొంతవరకు, ఎంతవరకు వీలు అవుతాయి అంతవరకు కవర్ చేసుకుని మిగతా భాగాలు ఎక్స్పోజ్ చేస్తే మనకి సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి లభ్యమవుతుందండి. అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు వైటమిన్ డికి సంబంధించి, లోపానికి సంబంధించి టాబ్లెట్స్ చెప్తున్నారు కదా, సో ఆ టాబ్లెట్స్తోనే దాన్ని నుంచి బయటపడవచ్చు అంటారా, లేదంటే ట్రీట్మెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలంటే ఏ వయసు వాళ్ళకి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయాలి? ఎవరికైనా లోపం వచ్చిందంటే, మనం పరీక్ష చేసినప్పుడు 20 కంటే తక్కువ ఉందంటే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే చిన్నవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలండి. సో ఈ ట్రీట్మెంట్ పరంగా అయితే కనుక అండి 2 రకాల థెరపీలు ఉన్నాయండి. స్ట్రాస్ థెరపీ అంటారు. ఏంటంటే స్ట్రాస్ థెరపీ అంటే సింగిల్ డోస్ అనమాట, హై డోస్ ఇస్తామన్నమాట. 1 lakh నుంచి 1 లక్ష నుంచి 6 లక్షల యూనిట్స్ వైటమిన్ డి ఒక డోస్ ఇస్తామండి.
అలా కాకుండా 50,000 యూనిట్స్, అది 60,000 నుంచి 15,000 నుంచి 60,000 యూనిట్స్ వరకు ప్రతి వారం 8 వారాలు ఇవ్వాలండి. ఇది లోడింగ్ డోస్ అంటారండి. ఈ లోడింగ్ డోస్ కాకుండా మెయింటెనెన్స్ డోస్ కూడా ఇవ్వాలండి. పిల్లల్లో సాధారణంగా చిన్న బేబీస్ అయితే కనుక, ఇన్ఫాంట్స్ అయితే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్తాము. లేదు అంటే 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు డైలీ వేసుకుంటే వైటమిన్ డి మెయింటెనెన్స్, బాడీలో బ్లడ్లో వైటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ అవుతాయండి. అలాగే ఉండి మనకి ఏ ప్రాబ్లం లేకుండా కాపాడుతుందండి. సో మనము ట్రీట్మెంట్ పరంగా అయితే 8 వారాలు ప్రతి వారానికి ఒకసారి తీసుకోవాలి. తర్వాత మెయింటెనెన్స్ డోస్ కూడా తీసుకోవాలండి. అండ్ చిన్నపిల్లలు కొంత సెన్సిటివ్గా ఉంటారు, అండ్ టాబ్లెట్స్ కంటే సిరప్స్కి ఎక్కువ అలవాటు ఉంటారు. అండ్ వృద్ధులు కావచ్చు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కావచ్చు, పిల్లల్ని కనిన తర్వాత బాలింతలు కావచ్చు. సో అయితే విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్తో అని చెప్తున్నారు కదా. సో పిల్లలు కూడా తీసుకోవచ్చు అంటారా? వాళ్ళకి ఏమైనా సపరేట్ ఉంటాయా? ఏం లేదు, చెప్తారు? దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. సిరప్ ఉంది, టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి. అవసరమైనప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తామండి. సివియర్ డెఫిషియన్సీ ఇమీడియట్గా పెరగాలి అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తామండి. బట్ ఓరల్గా చాలా మంచి అబ్జార్ప్షన్ ఉందండి. మంచిగా లోపలికి వెళ్ళంగానే మంచిగా కడుపులోంచి అబ్జార్ప్షన్ అయ్యి బ్లడ్లోంచి వెళ్ళి అంతా మంచిగా అవుతుందండి. సో ఓరల్ సిరప్స్ ఉన్నాయండి. ఆ సిరప్స్ పిల్లలకి అడ్వైస్ చేస్తాము. పెద్దవాళ్ళకైతే కనుక ట్యాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాము. అంటే సార్ ఇప్పుడు ఇంజెక్షన్ అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అంటున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? అసలు ఇంజెక్షన్స్ ఎవరికి, అంటే సివియర్ అంటే ఎలా తెలుసుకోవాలి? అంటే బ్లడ్ టెస్ట్ చేస్తామండి. బ్లడ్ టెస్ట్లో కనుక 20 గంట తక్కువ ఉంది, 10 గంట తక్కువ ఉంది, వీ హ్యావ్ సీన్ 2, 1 కూడా ఉన్న వాల్యూస్ ఉన్నాయండి. సో వాళ్ళకి కంపల్సరీగా ఏదైనా క్రానిక్ డిజీజెస్ ఉంటాయి, హార్ట్ డిజీజెస్ ఉంటాయి, లివర్ డిజీజెస్ ఉంటాయి, కిడ్నీ డిజీజెస్ ఉంటాయి. వీళ్ళందరికీ ఏం చేయాలంటే అండి, ఇమీడియట్గా వైటమిన్ డి పెంచితేనే వాళ్ళకి లాభం జరుగుతుంది ఐసీలో ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళకి, మింగలేని వాళ్ళకి, తాగలేని వాళ్ళకి, నోటి ద్వారా తీసుకోలేని శక్తి లేని వాళ్ళకి ఆ ఇంజెక్టబుల్స్ ఇచ్చి మనము వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి సహాయపడతామండి. సో ఇంజెక్టబుల్స్ అవసరమైనప్పుడు, సివియర్గా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇవ్వమని అడ్వైస్ చేస్తామండి. అంటే ఈ వైటమిన్ డి లోపానికి గురి కాకుండా మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే జనరల్గా అబ్బాయి అయినా అమ్మాయి అయినా చిన్నపిల్లలైనా సరే లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి? తీసుకోవాల్సిన ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్ ఏమైనా చెప్తారా? దీంట్లో మనం తీసుకోవాల్సినవి ఏంటంటే అండి, ఒకటి అడిక్వేట్ డైట్, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అంటారు. అంటే వైటమిన్ డి అధిక శాతం ఉన్న ఫుడ్స్ తీసుకోవాలండి. ఒకటి పాలు, గుడ్డు, అలాగే యోగట్, పెరుగు లాంటి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, యోగట్ అంటారు, యోగట్. అలాగే కొన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు వైటమిన్ డి లెవెల్ తగ్గుతుందండి. మెయిన్గా ఫిట్స్ వచ్చే జనాలు ఉంటారు, వాళ్ళకి మనం మందులు రాస్తాం కొన్ని ఫిట్స్ రాకుండా. ఆ మందుల వల్ల వైటమిన్ డి లోపం చూపిస్తామండి. అలాగే కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి కొలెస్ట్రాల్ నార్మల్గా 200 లోపు ఉండాలి, 300, 400 ఉంటుంది. వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గడానికి కార్డియాలజిస్టులు కానీ, ఫిజిషియన్స్ కానీ, డయాబెటాలజిస్టులు కానీ, ఎండోక్రైనాలజిస్ట్ వీళ్ళు రాస్తారండి. రాసినప్పుడు కొలెస్ట్రాల్ తగ్గితే ఆటోమేటిక్గా మళ్ళీ వైటమిన్ డి కూడా తగ్గిపోతూ ఉంటుందండి. అలాగే ఫ్యాట్ లోయరింగ్ ఏజెంట్స్, అంటే మళ్ళీ బరువు తగ్గడానికి, ఒబేసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళకి బోల్డ్ మందులు రాస్తారు బరువు తగ్గడానికి. వాళ్ళకు కూడా వెయిట్ లూజింగ్ ఏజెంట్స్ ఏవైతే తగ్గుతారో అవి తీసుకుంటారో వాళ్ళకు కూడా వైటమిన్ డి లోపం రావడానికి సహజంగా సో ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మనం వైటమిన్ డి సజెస్ట్ చేస్తామండి తీసుకోమని. ఈ డైట్తో పాటు సన్లైట్ సోర్స్ ఏదైతే మీకు చెప్పానో 10 to 4 మధ్యలో అట్లీస్ట్ ఒక 10 to 20 minutes ఉంచోమని, అలాగే ఎక్స్పోజర్ ఉండమని, మంచి డైట్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని చేస్తాము. అప్పటికీ పెరగకపోతే నెక్స్ట్ మనం చేయాల్సిన పని ట్రీట్మెంట్ పరంగా ఇవ్వాలి. అండ్ సార్ లాస్ట్ క్వశ్చన్, చాలా మంది అనుకుంటుంటారు, ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్లో భాగంగా డైట్ అంటున్నారు, ఇప్పుడు రకరకాల డైట్స్ రకరకాల మంది చెప్తున్నారు, డాక్టర్స్ అండ్ డాక్టర్స్, అన్ప్రొఫెషనల్ కూడా చాలా మంది బయట మనం చూస్తూ ఉన్నాం. అయితే యాజ్ ఎ డాక్టర్గా మీరేం చెప్తారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సింపుల్ డైట్ అందరికీ చెప్పాలంటే ఏం చెప్తారు? వైటమిన్ డి అనేది మన మనిషికి కావాల్సిన ముఖ్యమైన వైటమిన్ అండి. సో న్యూట్రియంట్ అంటారు. సో దీన్ని లోపంలో మనకి ఎన్నో ఇన్ఫెక్షన్స్ కానీ, ఎముకల గ్రోత్ కానీ,
మజిల్స్ వీక్నెస్ కానీ ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవుతుందండి. సో ఇవన్నీ లేకుండా ఒక ఆరోగ్యవంతమైన శైలి మనం ఉండాలి అనుకుంటే మటుకు వైటమిన్ డికి సంబంధించిన మూడు ఇంపార్టెంట్ అండి. ఒకటి సన్లైట్ ఎక్స్పోజర్. మనం ఎండలో ఉంటే చెమటలు పడతాయి, ట్యాన్ అయిపోతాం అనుకుంటారు. బట్ అలా కాకుండా మీరు ఏమీ అప్లై చేసుకోవద్దు, సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోకుండా అట్లీస్ట్ చేతులు మన ఇక్కడ జుబ్బాల వరకు, ఇక్కడ తల, మన కాళ్ళు, ఇవన్నీ అట్లీస్ట్ ఎక్స్పోజర్ ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఎండలో ఉంటే కనుక 10 నుంచి సాయంత్రం 4 లోపల ఎండలో ఉంటే మనకి వైటమిన్ డి లభిస్తుందండి. ఇది ఫ్రీ అండ్ న్యాచురల్ వైటమిన్ డి అండి, విచ్ ఈజ్ అవైలబుల్ బై ద గాడ్ క్రియేషన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి డైట్ అండి. వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఇందాక చెప్పాను, గుడ్డు, పాలు, యోగర్ట్, అలాగే ఫిష్ అండి, కాడ్ లివర్ ఫిష్, సాల్మన్ ఫిష్ ఈజ్ హ్యావింగ్ మోర్ వైటమిన్ డి కాన్సన్ట్రేషన్. అలాగే కాడ్ లివర్, ఇవన్నీ కూడా తీసుకుంటే మనకి వైటమిన్ డిని లోపం రాకుండా అరికట్టచ్చండి. రైట్ సార్, ఈ వైటమిన్ డి లోపం అంటే ఏంటి, ఆ లోపానికి గల కారణాలు, అలాగే దాని నుంచి బయటపడడానికి మార్గాలు, ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మరొక పర్సన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.